చప్పట్లతో అభినందనలు తెలియజేయాలి. అలాగే మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఎప్పుడు ఏమడిగినా కూడా వెనుకంజ వేయకుండా నిరంతరం నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానన్న మంత్రివర్యులకి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే టెలివిజన్, సినిమా కార్మికుల కష్టాన్ని కూడా త్వరలో కడదీర్చేటటువంటి ఒక బృహత్తర ప్రణాళికతో ముందొస్తారన్నారు. వారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. దయచేసి ఒక మహాయజ్ఞం లాంటి కార్యక్రమం, సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటాం. అంటే అన్ని ఇంద్రియాలలో ప్రధానమైనటువంటి ఇంద్రియం కాబట్టి దానిని టిఫిన్, మంచినీళ్ళు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం ఇవన్నీ కూడా జూబ్లీ హిల్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు అరేంజ్ చేశారు. ఈ సోదరి మండలందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లయన్స్ క్లబ్ జూబ్లీ హిల్స్ వారి గట్టిగా ఒకసారి చప్పట్లతో మనందరం అభినందనలు తెలియజేద్దాం. మంచినీళ్ళు, స్నాక్స్, మధ్యాహ్నం భోజనం కూడా ఈ పరీక్షలు జరుగుతూ ఉంటాయి. 28 వ్యాలిడేటరీ ఉంటుంది. అండ్ ఇప్పుడు మాటా ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ మన శ్రీనివాస్ గణపతి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. మాటా అమెరికన్ తెలుగు అసోసియేషన్ గత సంవత్సరం ప్రారంభమై 10 నెలలు పూర్తి చేసుకుంది. మొట్టమొదటిసారిగా అమెరికాలో మాటా సేవా డే సందర్భంగా మాటా మన యొక్క సుమా కనకాల గారి ఆర్గనైజేషన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ శంకర్ నేత్రాలయ వరల్డ్ క్లాస్ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ ఆర్గనైజేషన్ వీరందరితో కలిసి టిఎఫ్ఎఫ్ ఈ యొక్క కార్మికులందరికీ కూడా ఈరోజు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మంచి స్పందన ఉంది. ఈ స్పందనను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇంకా రాబోయే రోజుల లోపల మాటా ఇంకా ఎన్నో డిఫరెంట్ కార్యక్రమాలతో ముందుకు వస్తుంది. కానీ ఇది మొట్టమొదటి క్యాంపు మాటా తరఫున జరుగుతున్నది. 10 రోజులు అంటే 8 రోజులు స్క్రీనింగ్, అది తర్వాత మిగతా పోస్ట్ ఆపరేటివ్ ప్రొసీజర్స్ అనేది దాదాపు మొత్తం డే 1 to day 11 వరకు ఎండే వరకు 11 రోజులు అవుతుంది పూర్తిగా. ఈ 11 రోజులు ఏ ఒక్క సంస్థ కూడా ఇంతవరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు. దానికంతటికి ముఖ్య కారణం ఆ మాటాకు సహకరించినటువంటి సుమ గారికి, ఈ మన ఫెసిలిటీని, మన యొక్క స్టేడియంని ఫ్రీగా అందించినటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ గవర్నమెంట్కి మాటా తరఫున మా యొక్క ధన్యవాదాలు. రాబోయే రోజుల లోపల మీరు మాటా సంస్థలు ఇంకా డిఫరెంట్ లెవెల్లో చూస్తారు. రాబోయే సంవత్సరం కాకుండా ఈ సంవత్సరమే మేము మొట్టమొదటి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మాటా కన్వెన్షన్ అనేది ఏప్రిల్ 13, 14 అమెరికాలో 1.5 రోజుల్లో మనం ప్రారంభం చేస్తున్నాము. ఈ కన్వెన్షన్లు మిగతా కన్వెన్షన్ల కంటే డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే కొత్త సంస్థ, కొత్తగా ఏంటి డిఫరెంట్ అని అందరూ అడుగుతున్నారు. మేము 2.5 రోజులు కాకుండా 1.5 రోజులే అతి తక్కువ ఖర్చుతో మన యొక్క ఈ కన్వెన్షన్ చేసి ఆ యొక్క ఫండ్స్ ఏదైతే ఎక్సెసివ్ ఉన్న ఫండ్స్ అన్ని కూడా సేవా కార్యక్రమాలకు పెట్టాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క సంస్థను ప్రారంభించాము. ఈ సంస్థ ఇండివిజువల్గా కాకుండా ఎవరైనా సరే లైక్ మైండెడ్ పీపుల్, లైక్ దిస్ ఈస్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ ది గుడ్ పీపుల్. మనము సేవ చేయాలని ఏ సంస్థ ముందుకు వచ్చినా కూడా వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నది. 4 సంస్థలు కలిసి పనిచేస్తేనే ఇంకా ఎక్కువ మందికి సహాయం అందుతుంది అండ్ ఎఫెక్టివ్గా జరుగుతుంది అండ్ నీడికి రీచ్ అవుతుంది. ఆ రకంగా మాటా సంస్థ ముందుకెళ్తున్నది. మీరు ఈరోజు అందరూ వచ్చేసేసి చాలా ఓపికగా ఈ కార్యక్రమంలో అందరికీ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. టిఎఫ్ఎఫ్ టీమ్కి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈరోజు మాటా సంస్థ వారు ఇక్కడ ఉచిత శస్త్రచికిత్సను అయితే ఈరోజు ప్రారంభించడం జరిగింది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ నటులు రాజీవ్ కనకాల గారు ఉన్నారు. అతను అడిగి ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. హలో. అమెరికా నుంచి మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు మాటా, అలాగే శంకర్ నేత్రాలయ వారు చెన్నై నుంచి వాళ్ళు, అలాగే ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అని సుమా ఆర్గనైజేషన్, వీళ్ళు ముగ్గురు కలిసి కొలాబరేట్ అయ్యి ఇక్కడ అంటే ఓన్లీ క్యాట్రాక్ట్కి సంబంధించిన ఆపరేషన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం అంతా చెన్నై నుంచి. ఇక్కడ మీకు బయట స్టేడియం బయట చూస్తే ఒక 2 బస్సులు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 8 కోట్ల వర్త్ బస్సులు. అక్కడే సర్జరీలు చేస్తారు. ఒకవేళ క్యాట్రాక్ట్ ఏమైనా ఉంది అని తెలిస్తే వెంటనే సర్జరీలు కూడా ఇక్కడే చేసేస్తారు. టోకన్లు ఇస్తారు. దాని ప్రకారం టెస్టులు చేసి అన్ని సవ్యంగా ఉన్నాయంటే బ్లడ్ ప్రెషరు,
బీపీ ఇవన్నీ అంటే వడిసే మధుమేహం ఇలాంటివన్నీ కంట్రోల్లో ఉన్నాయంటే అప్పుడు ఆపరేషన్ చేస్తారు. లేకపోయినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు మీరు చెన్నైకి రండి, ఎవరైతే ఇక్కడ కుదరలేదు అనుకున్నా నిరుత్సాహపడనక్కర్లేదు, చెన్నైకి వస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఉండడం కూడా ఫ్రీ, ఆపరేషన్లు కూడా ఫ్రీ, అన్నీ అది. అలాగే మంత్రి గారు ఏం చెప్పారంటే అక్కడికక్కడ రెస్పాండ్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో, నేను ఎంతమంది అయితే వస్తారో అది ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరికీ ఫ్రీ, వాళ్ళందరికీ కూడా ఫ్రీ అని చెప్పేసి మంత్రి గారు చెప్పారు. సో ఇట్స్ ఏ గ్రేట్. పైగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏం చేశారంటే ఇక్కడ అంటే మనకి తెలుగు ఫెడరేషన్ వాళ్ళు, సినీ ఫెడరేషన్ వాళ్ళు అందరూ కూడా బేసిక్గా వాళ్ళ కోసం కాకుండా బయట వాళ్ళు కూడా వచ్చారు చాలామంది రెస్పాన్స్ చూసి. సో వాళ్ళకు కూడా నిరుత్సాహపరచకుండా రండి అని చెప్పేసి చేస్తున్నారు. మనకు వెన్యూ ఇవ్వడం ఒక 8 రోజులు 9 రోజులు వెన్యూ ఇవ్వాలంటే చాలా కష్టం కదా, ఇంత పెద్ద వెన్యూ ఇవ్వాలంటే. అలాంటిది గవర్నమెంట్ కూడా ఇచ్చి సహకరించింది. చాలా గొప్ప కార్యక్రమం. అంటే ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా మూవీస్లో ఉంటారు, ఇలాంటి సామాజిక హెల్ప్ చేయడానికి ఎందుకు దోహదపడుతున్నారు? అంటే మీకు కనపడలేదు చాలాసార్లు, ఇది మాత్రం తప్పలేదు కనపడడానికి నాకు. అంటే ఏం లేదు, దిస్ ఇస్ ఎ బిగ్గర్ స్కేల్. అంటే 3-3 కలిసి కొలాబరేట్ అయ్యి చేస్తున్నారు. సో మా ఆవిడ ఎక్కువగా ముందుండి నడుపుతుంది కాబట్టి అట్లీస్ట్ నేను పక్కన నించోవడం నా ధర్మం కదా, అందుకనే అలా వచ్చి నించున్నాను. అంటే సినిమా వాళ్ళకే కాకుండా పక్కన ఇతరులు వేరే బయట ప్రజలకు కూడా ఈ సౌకర్యం ఉంటుందంటారు. యాక్చువల్గా మొదలెట్టింది సినిమా వాళ్ళకే అని, అయితే మిగతా వాళ్ళకు కూడా బయట వాళ్ళకు కూడా వచ్చేసింది, తెలిసిపోయి వాళ్ళకి వచ్చారు. ఇప్పుడు నిరుత్సాహపరచడం కుదరదు. అందులో పెద్దవాళ్ళు చాలామంది కోపపడుతున్నారు కూడా, నేను మాకు పొద్దున్నే కాదండి మీరు శాంతించండి, కొంచెం కార్యక్రమం అయిపోగానే మీకు మంచినీళ్ళు అవన్నీ ఇస్తారు, కంగారు పడకండి. కొంతమంది బీపీలు ఉంటాయి, షుగర్లు ఉంటాయి కదా పెద్దవాళ్ళకి, ఫుడ్ కూడా పాపం లయన్స్ క్లబ్ వాళ్ళు, జూబ్లీ హిల్స్ లయన్స్ క్లబ్ వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ గ్రేట్. సో అన్ని రకాలుగా అందరూ ముందుకొచ్చి చాలా చాలా రకాలుగా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మన అమెరికన్ తెలుగు సంఘం స్పాన్సర్ చేస్తున్నటువంటి ఫ్రీ ఐ క్యాట్రాక్ట్ సర్జరీ క్యాంప్ ఈ రోజున స్టార్ట్ అయింది. February 19th కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో శంకర్ నేత్రాలయ వారి మీసు బస్సు మొట్టమొదటిసారిగా తెలంగాణకు తీసుకొని రావడం జరిగింది. ఇందులోనే ఫ్రీ క్యాట్రాక్ట్ ఐ సర్జరీస్ జరగబోతూ ఉన్నాయి. దీనికి కంప్లీట్ గా ఈ స్పాన్సర్ చేస్తున్నటువంటి మాట అంటే లాస్ట్ ఇయర్ ఆవిర్భవించినటువంటి సంఘం అమెరికాలో, మన అమెరికన్ తెలుగు సంఘం. మనందరిది ఒకటే మాట, అలాగే కులాలకి మతాలకి అతీతంగా మన సంస్కృతి సంప్రదాయాలు అలాగే అందరం కలిసిమెలిసి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో స్థాపించారు. ఇలాంటి చారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలా చేస్తున్నారు. వీరితో కలిసి నా FFG అనేటువంటి ఆర్గనైజేషన్, ఫెస్టివల్స్ ఫర్ జాయ్, ప్రతి పండుగకి ఏదైనా ఒక మంచి పని చేయాలి అని మేము స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ వాటితో పార్ట్నర్షిప్ చేస్తోంది. వీలైనంత మందికి సేవా కార్యక్రమాలను చేయాలి అనేది ఈ క్యాంప్ యొక్క సదుద్దేశం. ముఖ్యంగా టెలివిజన్ ఫెడరేషన్, ఫిలిం ఫెడరేషన్ సభ్యులందరూ వాళ్ళు అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఎవరికైనా కంటి సమస్య ఉన్నట్టయితే, ముఖ్యంగా క్యాట్రాక్ట్ సమస్య ఉన్నట్టయితే వచ్చి చూపించుకోవాలని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. అయితే ఆల్రెడీ ఫ్లైయర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల మనకి టెలివిజన్ అండ్ ఫిలిం ఫెడరేషనే కాకుండా ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారు. అయినా సరే సత్సంకల్పంతో అలాగే సహృదయంతో మన మాట వాళ్ళందరినీ కూడా అకామిడేట్ చేస్తున్నారు. ఈ క్యాంప్ కేవలం ఒక రోజు క్యాంప్ కాదు, ఇది దగ్గర 8 రోజుల పైన క్యాంపు. 3-4 రోజులు ఓన్లీ స్క్రీనింగ్కే అవుతుంది. ఆ తర్వాతే సర్జరీలు అన్నీ మొదలవుతాయి. దానికి గాను ప్రఖ్యాతమైనటువంటి డాక్టర్లు శంకర్ నేత్రాలయ తమిళనాడు నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఆల్రెడీ వచ్చేస్తున్నారు 2-3. వాళ్ళందరూ స్క్రీనింగ్ చేస్తారు, అందరినీ కూడా చూస్తారు. అండ్ మనకి ఈరోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన మంత్రివర్యులు సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇచ్చినటువంటి ఇంకొక అద్భుతమైన మాట ఏమిటంటే, ఎవరికైతే ఎక్కువ మంది వచ్చేసి ఒకవేళ కొంతమందికి సర్జరీలు జరగకపోతే వాళ్ళు శంకర్ నేత్రాలయ చెన్నైకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ఖర్చు మొత్తం వారు భరిస్తారని చెప్పారు. దానికి వారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజెప్తూ ఉన్నాము. సో గైస్, మూవీ టెక్నీషియన్స్ కి సంబంధించి ఈ రోజు ఇక్కడైతే కంటికి శాస్త్ర చికిత్సని ఈ రోజు అయితే ఇక్కడ ప్రారంభించడం జరిగింది. సో ఇదే విషయాన్ని ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సత్య మాస్టర్ గారు ఉన్నారు. ఒకసారి అతన్ని అడిగే ప్రయత్నించారు. సార్ నమస్తే అండి. మూవీ టెక్నీషియన్ కి సంబంధించి ఇది ప్రారంభించారని చెప్తున్నారు మాటా సంస్థ వారు. దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? అందరికీ నమస్కారం అండి. ముందుగా ఏంటంటే ఇటు ఫిల్మ్ కొరియోగ్రాఫర్గా అలాగే టీవీ ఇండస్ట్రీలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నాను నేను. ఇది ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీకి సంబంధించి కార్మికుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఉచిత కంటి సర్జరీకి సంబంధించినటువంటి శిబిరం ఇది.
ఇది ఇక్కడ ఉన్నటువంటి పేద కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేలలో లక్షల్లో అమౌంట్ పెట్టి సర్జరీలు చేసుకోలేరు కాబట్టి ఇటు మాటా సంస్థ అలాగే శంకర్ నేత్ర హాస్పిటల్ వారు అలాగే సుమగారు మెయిన్గా సుమగారు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రెండు ఇండస్ట్రీలను కూడా సంప్రదించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.